దేవుని వాక్యం చూద్దాం. దేవుని వాక్యంలో, దేవుని గ్రంథంలో అనేక చోట్ల అనేక సంగతులు మనకు రాయబడ్డాయి. మన ఆత్మీయ మేలు కోసం కదా. మీరు చూడండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లలు బాబు పని ఉంది వెళ్ళరా అంటే ఏమంటాడు, ఒక్క నిమిషం అంటాడు. ఒక్క నిమిషం మామి వస్తున్నా అంటాడు అన్నమాట కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే పదం అది ఒక ఊత పదం అయిపోయింది. ఊత పదం ఏంటది, ఒక్క నిమిషం. నేను ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యంలో అనేక చోట్ల ఈ ఒక్క నిమిషం గురించి కొన్ని మాటలు ఉన్నాయి. అవి ఈరోజు మనం చూద్దాం. మరి దాంట్లో కొన్ని ఆత్మీయ సత్యాలు మనం దేవుని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం చూస్తావా? నిమిషం మాత్రం నిన్ను నేను విసర్జించి తిని సో ఇశ్రాయేలీయులను అంటే దేవుడు ఎంత టైం వదిలేడు? నిమిషం మాత్రం నేను విసర్జించాను, నేను నీకు విముఖుడనైతిని అని ప్రభువు చెప్తున్నాడు. అయితే నేనేం చేస్తాను, ఇక నేను సమకూరుస్తా అన్నాడు. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జిస్తుంది, నీకు విముఖుడనైతిని కదా. అవును ఏంటి మరి, దేవుడు ఒక్క నిమిషం వదిలితే చాలా అన్నమాట మనల్ని కదా. ఏంటది, ఇశ్రాయేలీయులు ఒక్క నిమిషం వదిలేడంట. ఎంత నష్టపోయారో కదా, ఆత్మీయంగా శారీరకంగా మరి ఎంతో లాస్ అయిపోయినాడు. ఎందుకు? దేవుడు వాళ్ళని వదిలేశాడు కదా. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుని మాట ఏం చేశారు, తృణీకరించారు, ఆయనకి తిరగబడ్డారు అనమాట. సో దేవుడు ఏం చేశాడు, చెప్పి సరే అది కూడా ఎంత టైం వదిలేడంట, ఒక్క నిమిషం అంట చాలు కదా. ఒక్క నిమిషం వదిలితే చాలు అన్నమాట. ఎంతో నష్టపోయారండి ఇశ్రాయేలీయులు, బానిసలు అయిపోయినారు అన్నమాట. ఎవరికి? శత్రు దేశాలకి కదా. శత్రువులకి బానిసలు అయిపోయినారు. శత్రువులు ప్రభువులు అయిపోయారంట. శత్రువులు అయిపోయారు, వీళ్ళకి ప్రభువులు, వీళ్ళ మీద రూల్ చేసేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే దేవుడు ఎంత టైం వదిలేడు వాళ్ళని? ఇశ్రాయేలు నిమిషం వదిలేశాడంట వాళ్ళు చేసిన పనులను బట్టి. విలాప వాక్యంలోకి రండి ఒకసారి. విలాప వాక్యం, లామెంటేషన్ అని ఉంటుంది ఇర్మియా తర్వాత. విలాప వాక్యంలో పేజీ నెంబర్ చెప్తారా? విలాప వాక్యములు 4వ అధ్యాయం 684 అంట. 4th చాప్టర్ 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 684 తెలుగు బైబిల్ చదమ్మా. బంగారము ఏంటది? బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఏంటిది, ఎట్లు మార్చబడినది. ఏంటది? ప్రతి వీధి మందం. ఓకే. ఎవరే ఆ బంగారం? ఇశ్రాయేల్ కదా. వాళ్ళు ఏమైపోయారంట, చేంజ్ అయిపోయారు, మందం అయిపోయారట. ఉపయోగం లేని పరిస్థితికి వచ్చారు కదా. అండ్ కింద చూడండి, ఇంకేమన్నా వచ్చిన చూడు 4:1 చదివారు కదా. ఇప్పుడు 4:5 చూడ సార్. చూడు చదమ్మా. కుమ్మరి చేసిన మట్టి కుండలేండి. చూడు ఇంకోటి 7వ వచనం చదమ్మా. 7వ వచనం. దాని గనులు ఏమైంది? బొగ్గు కంటే అంటే అంత శరీర స్టేజ్ ఉన్న వాళ్ళు బొగ్గులాగా అయిపోయినాడు. బొగ్గు కంటే అంటే అర్థమైంది, అంత హీనంగా అయిపోయినాడు. కారణం ఏంటయ్యా అంటే నిమిషమే వదిలేడంటే దేవుడు ఎవరిని? ఇశ్రాయేలుని. ఆ స్థితికి వచ్చేసారండి. మేలిమి బంగారం ఏమైపోయింది? బొగ్గులాగా అయిపోయింది. వాడు మేలిమి బంగారం గల స్థాయి గల వాళ్ళు ఏమైపోయారంట? ఒక బొగ్గు. చూసారా, మంచి మాట్లాడాడు.
వారి శరీరములు పగడం కంటే ఎర్రనివి, అయితే వారి దేహం కాంతి నీలం వంటిది. అట్టివారి ఆకారము బొగ్గు కంటే 8వ వచనం నలుపాయను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు. వారు చర్మము వారి ఎముకలు అంటుకొని ఉన్నది. చూసారా? అంటే ఎలాంటి స్టేజ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారో చూడండి పరిస్థితి. ఎందుకంటే దేవుడు వాళ్ళు ఏం చేశాడు? అది కూడా ఎంత టైం అంట? ప్రభు నిన్ను నన్ను ఒక్క నిమిషం వదిలేటట్టు చాలు. శత్రువులు ఏమన్నారు? రెడీగా ఉన్నారా? నిన్ను ఏం చేస్తాను చేసేస్తారు అన్నాను కదా. మన చుట్టూ చాలా శత్రువులు అంటే మనుషులు అంటలే నేను. శాటన్ వాడి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు. మనల్ని ఏంటి వాడు టార్గెట్ చేసి పెట్టాడు వాడు. ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తావా? ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? వేసేస్తే ఒక్క నిమిషం ప్రభు వదిలాడంటే ఏమైపోయింది? ఇజ్రాయెల్ చూడండి బొగ్గు కంటే నలిపోయారండి. అంటే వాళ్ళ స్థాయి అంత దిగజారిపోయి పరిస్థితి ఎంత సన్నగిల్లింది చూడండి కదండి. 5వ అధ్యాయం 6వ వచనం చదువు. అందులోనే 5:6 చదువుతావా? చదువు. పొట్టకూటికై చదువు. పొట్టకూటికై ఐగుప్తీయులకును. అబ్బా పాపం అండి ఎట్లా రాస్తున్నాడు. దేనికోసం అంట? ఇశ్రాయేలీయులు ఒకప్పుడు అంత ఎంతో సమృద్ధి గల దేశం, కానీ ఒక్క నిమిషం ప్రభు వదిలినందున పొట్టకుట్టి కోసం ఏం చేస్తా ఉండాలి? ఐగుప్తీయులకును అశ్షూరీయులకును. దేనికోసం? ఒకప్పుడు చెయ్యి చాపి అందరికి ఇచ్చేటువంటి ఇజ్రాయిల్ ఇప్పుడు ఏమైపోయిందంట? దేవుడు ఒక్క నిమిషం వదిలేశాడు. ఏమైపోయింది? పొట్టకూటి కోసం వీళ్ళిద్దరికీ ఏం చేసి దాసులు అయిపోయినారు అన్నమాట. చూసావా? చాలాసార్లు మనం కూడా ప్రభువుని వదిలేసే పరిస్థితి. ప్రభు మనల్ని వదలగానే మనమే వదిలేస్తున్నాం. మన పరిస్థితులు దేవుణ్ణి వదిలిన క్షణం నుంచి నీ పరిస్థితులన్నీ ఏమైపోతాయి? మారిపోతాయి. అంతే టోటల్ చేంజ్ కదా. ఆయనే కాపాదరా, ఆయన కృపించేవాడు అయినాడు. అసలు ఆయన్ని వదిలేసామంటే ఇదిగో పొట్టకూటి కోసం వాళ్ళు ఏం చేశారంట? ఏమా మరి చూడు ఇంకా చదువు కంటిన్యూ 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి నశించిపోయి మేము వారి దోష శిక్షను వాడు దాసులు మాకు దాసులు మాకు ప్రభువులేదు. ఎంత మంచిది. నిమిషం మాత్రం నిన్ను విసర్జించిన ఇజ్రాయేలు నీకు విముఖుడనయ్యా. నీ పరిస్థితి అంతా మారిపోయింది. దాసులు ఒకప్పుడు దాసులు నీకు ఇప్పుడు ఏమైపోయారు? ప్రభువులు అయిపోయారు. వాళ్ళు నేను ఏలుతున్నారు. పొట్టకూటి కోసం ఏం చేస్తావంట? ఐగుప్తీయులకును అశూరీయులకును నువ్వు లోబడి ఉన్నావు కదా. ఎంత చంపుకున్నారు చూడండి లోపల కదా. ఎంతో చంపుకుంటే కానీ ఇశ్రాయేల్ చాలా పౌరుషం గలవాళ్ళండి. ఇశ్రాయేల్ చాలా పౌరుషం గలవు. కానీ పొట్టకుట్టి కోసం ఏం చేస్తారన్నారంట? వాళ్ళ దాసులుగా అయిపోయి అశ్షూరీయులు శత్రువులు, ఐగుప్తులు శత్రువులు వాళ్ళకి ఏమైపోయారు? వాడు చెప్పింది అంతే చూడ. ఆ పౌరుషం గీర్షం అంతా అయిపోయింది, పోయి కొట్టుకున్నారు, నంచుకున్నారు అన్నమాట. ఎందుకంటే ఆయనంత దొరకదు. ఏంటి? ఫుడ్ చూడ. ఎందుకంటే ప్రభు అయిన యెహోవా ఏం చేశారు? వాళ్ళు ప్రభువే వదిలేశాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట డిస్ఓబీడియంట్ అయిపోయినారు. ఎప్పుడైతే డిస్ఓబీడియన్స్ మనలోకి వస్తుందండి మన స్టేటస్, మన రూపురేఖలు అన్నీ మారిపోతాయి కదా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో ఎస్ అది దేవుడు కృప చూపించవాడు. మనం చూసారా మంచి మాట వాడాడు. వారి తండ్రులు 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయేది, మేము వారి దోష శిక్షను. ఇశ్రాయేల్ తండ్రులు పాపం చేశాడు. ఆ దోష శిక్ష ఎవరికి వస్తుంది? ఇప్పుడు కూడా అంతే కదా. తండ్రులు సక్కనాయిలు ఉండరు కొంతమంది. అంటే అందంలో కాదు, వాళ్ళు చేసే పనులు ఎట్లుంటాయి? అన్నీ గలీజ్ పనులు. దాన్ని అనుభవించేది ఎవరు? తాగుబోతులు ఉంటారు కొంతమంది అండి. పిల్లల మీద అంత ఎఫెక్ట్ ఉంటుంది. మీరు చూడండి కొన్ని తాగుబోతు కుటుంబాల్లో కొడుకుల్లో అంటే కనీసం ఒకరికైనా అది మందు అలవాటు వస్తుంది కదా. మందు అలవాటు వస్తుంది. ఎందుకు? తండ్రులు దోషం చేసిరి. మాట చూడు. తండ్రులు దోషం చేసిరి. చదమ్మా. మా తండ్రులు అన్నాడా? మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను. ఇంగ్లీష్ చదమ్మా. 7th verse. Our fathers sinned and are no more, but we bear their iniquities. చూసావా? నువ్వు చేసిన దోషం, నువ్వు చేసిన పాపం ఎవరు అనుభవించాలి? పిల్లలకు వస్తుంది. జాగ్రత్త కదా.
యువర్ చిల్డ్రన్ విల్ గెట్ ఇట్ అనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి కదండి. మన పాపం, మా తండ్రులు పాపం చేశారు, ఆ దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం ఈరోజు. సరిగ్గా లేకపోతే నీ పాపం పిల్లలకు చుట్టుకుంటుంది, లేక పిల్లల మీదకి వచ్చేస్తామట. నీ ఆశీర్వాదం కూడా పిల్లలకు వస్తుంది. కానీ ఇంకోటి ఏమన్నాడు, ఈ రెండు సంగతులు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన ఒక ఆమె ఉండేదండి. ఆమె ఒక నర్స్ అనమాట. నర్సులు ఉంటే, నర్సులు లేరు, మెడికల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు. అయితే ఆమె ఏం చేసేదంటే ఇట్లా పల్లెటూరులో ఈ అబార్షన్స్ చేసేది, ఇంట్లో అబార్షన్ చేసేది. హలో ఇట్లా ఉండాలి, రాంగ్ కాంటాక్ట్స్, రాంగ్ ఇవి ఉంటాయి కొన్ని, అబార్షన్ చేసేది ఆవిడ ఇల్లీగలే కదా, అదంతా ఇల్లీగలే. అసలు అబార్షనే ఇల్లీగల్ కదా. మనం ఒక ప్రాణిని ఏం చేసినట్టు, హత్య, రైట్. ఆమె ఏం చేసేదంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొనుక్కొని పోయారు, కోటీలో దొరుకుతాయి, ఏది మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి మనీ కోసం ఏం చేసేదంటే ఈ అబార్షన్ చేశారు. ఏదో డబ్బులు ఇచ్చేవాళ్ళు, అంటే ఆమె ఫ్యామిలీ పరిస్థితి బట్టి. కానీ దాన్ని ఏం చేసేదంటే నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా సమర్థించుకునేది దాన్ని. ఏమంటే మీరు చూశాడు దేవుడు చూశాడు వాళ్ళ పిల్లలకి ఇద్దరికి సంతానం లేకుండా అయిపోయింది. కారణం ఏంటి? ఈ కేసులో ఏంటి, అందరికని కాదు, ఈ కేసులో ఏంటది, నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని చంపేశావు. ఆ దోష శిక్ష ఏంటంట నెత్తి మీదకి వచ్చింది. ఇప్పటికీ పిల్లలు లేరు వాళ్ళకి. పిచ్చిగా చూపించాడు డాక్టర్స్కి. డాక్టర్ అందరూ అంటున్నాడు, ఇట్లా అంటాను, నో హోప్స్. నా తండ్రులు పాపం చేశారు, ఆ దోష శిక్ష ఎంత దుఃఖకరం. విలాపవాక్యం చదువు. విలాపం అంటే ఏంటి తెలుసా? ఏడవటం, ఏడ్చుట. ఇర్మియా గారు ఏడుస్తూ చెప్పిన ఇజ్రాయెల్ సంగతి. మా తండ్రి దోషం చేశారు, అది ఎంత ఎవరి మీదకి వచ్చిందంట? ఏమంటే వాళ్ళకి ఇప్పటికీ పిల్లలు. తర్వాత ఒక రోజు పోయి చెప్పాను, నేను పద్మ అంటే, అమ్మా నీ ఈ సన్యాస పనులన్నీ ఆపు కదా, చూసి దేవుడు నీకే వేసేస్తాడు. ఎందుకంటే మనుషులు ఏం చేస్తున్నావు నువ్వు? చిన్నప్పుడు కడుపులో ఉన్నారా పిల్లనా బాబా, అది మనిషేనా కదా? హలో, చిన్నపిల్లలు మనుషులా కదా? చెప్పండమ్మా, మనుషులే కదా, మినియేచర్ మనుషులు అన్నమాట, అంతేనా? అది పెరుగుతారు ఇలా. నువ్వు అబార్షన్ చేపిస్తే ఏంటిది? దాన్ని తెలుగులో ఏమంటాడు, హత్య అంటాడు. భ్రూణం అంటే తెలుసా ఏంటో? పిండం, లేక ఒక చిన్న బాబు లేక పాప, అంతే. దాన్ని ఏం చేస్తున్నావు అంటే కడుపులోనే. ఆ దోష శిక్ష పోదు సుమ, రక్తాపరాధం నీ మీద ఉంటుంది. జాగ్రత్త కదా. మెడికల్ కారణాలను బట్టి ఏదన్నా అబార్షన్ డాక్టర్ చెప్తే అది వేరే, అది మనం దట్స్ నాట్ ఏమంటారు పాపం. కానీ మనం చేసి తల తిక్క పను. ఏమంటే మాకు ఆడపిల్ల వద్దనుకున్నాను. పిల్లల్లాగా వాళ్ళు కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఆ గుడి ఈ గుడి తిరుగుతుంటారు. వీడికి ఎక్కువైపోయి తిండి ఎక్కువ అరగదు కదా, డైజెషన్ ప్రాబ్లం అన్నాడు. నేను ఆమెకి ఇప్పటికీ నేను చెప్పిన, అమ్మ నువ్వు జాగ్రత్త, ఇవన్నీ చేయమాక. పాప ఏమనుకుందో అవన్నీ పాడేసింది, ఆ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ. ఈమెకు తోడు ఇంకొకడు ఉండేవాడు అనమాట, ఒక సాయిబు. ఆయన కూడా ఈ పనులు చేసేవాడు. చేస్తుంటే దేవుడు చూశాడండి. ఒకసారి ఒక పేషెంట్ చనిపోయింది ఈడు చేసిన పనులు. ఎందుకంటే దాని ఆఫ్టర్ బ్లడ్ ఏమంటారు, ఇది ఉంటుంది కదా, ఏమంటారు బ్లడ్ లాస్ ఉంటుంది. అది ఏం చేశాడు తెలియని ఇది కదా ఆయన. ట్రైనింగ్ వీళ్ళంతా చేసే పనులు ఎవరంటే ఆర్ఎంపీ వాళ్ళు. ఆర్ఎంపీ అంటే తెలుసా ఏంటి? క్వాక్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే క్వాక్స్ అంటే సరిగా వైద్యం తెలియనోడు. ఎవరో ఒక డాక్టర్ ముందు అనుకో, నేను పోయి ఆమె దగ్గర ఏం చేస్తుంటాను, ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తాను. నేను ఒకరోజు సెల్ఫ్ డిక్లేర్ డాక్టర్ అయిపోతాను అన్నమాట. హలో, సెల్ఫ్ డిక్లేర్. నన్ను ఎవరు డాక్టర్ చేయలే. నాకు ఒక చట్టం లేదు, ఒక ఏం లేదు, సర్టిఫికేట్ లేదు కదా. నేనే ఏమనుకుంటా, నేనే డాక్టర్ని. ఎందుకంటే నాకు అన్నీ వచ్చు అనుకున్నాను. ఎప్పుడైతే బ్లడ్ సరిగా అది కంట్రోల్ చేయలేదో, డాక్టర్స్ అయితే వైద్యం ఉన్నారు, అది ఇది చేసి దేని కంట్రోల్. కానీ ఎప్పుడైపోయింది అమ్మాయి చనిపోయిందండి. పల్లెటూరులో చనిపోయిందంటే ఎంత తీవ్రంగా ఉంటుంది తెలుసా మీకు? ఈ డాక్టర్ని పట్టి చంపేస్తారు. వెంటనే బస్సు ఎక్కి పారిపోయాడు. ఇంతవరకు హైదరాబాద్లో ఎక్కడున్నా తెలియదు. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉన్నాడు. తప్పు చేశాడు కాబట్టి ఏం చేశాడు? మా తండ్రులు దోషం చేశారు, అదంతా మేము అనుభవిస్తున్నాం రాసుకున్నాడండి బైబిల్ కదా. వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్స్.
బ్యాడ్ ఫ్రూట్స్ అన్నమాట. ఎందుకంటే మా వాళ్ళు చేసిన పాపం నేనేం చేస్తున్నాను చూసావా. జాగ్రత్త సుమ. మెడికల్ ఫీల్డ్ ఉన్నోళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏం చేస్తారు, ఎన్ని ఏదో పనులన్నీ చేస్తుంటారు అన్నమాట. డాక్టర్స్ కూడా కదా కొంతమంది రాంగ్ రాసి ఈ రాసి అవసరం లేని ఏమంటారు దాన్ని టెస్ట్లా రాసి జనాలు పీడిచ్చేస్తారు అన్నమాట కదండి. వాళ్ళు జలగ తెలుసా మీకు? జలగలు ఎక్కడ ఉంటాయి అవి? పొలాల్లో ఏం చేస్తాయి అవి? బ్లడ్ ఇంత పెద్దగా అవుతుంది. ఇంత జలగ ఏమవుతుంది? దాన్ని చంపొచ్చు, ఈజీగా చంపొచ్చా? చంపలేము కదా. ఫ్లెక్సిబుల్. దాని మించి అశోక్ లేలాంటి బండి వెళ్ళినా కూడా మంచిగా కూడా హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్య అంటారు, అమ్మయ్య నడువు నొప్పి పోయింది అనుకుంటుంది కదా. దాంతో కానీ అది దేని చచ్చిపోతుంది తెలుసా? పొగాకు ఇట్లా దాన్ని నలిపి దాని మీద పోసినాం అనుకో చచ్చిపోతుంది. అలా పాయిజన్ ఉందండి పొగాకులో. జీవులన్నీ వస్తాయి, ఈవెన్ మనిషి కూడా చచ్చిపోతాడు. ఎందుకు చెప్తానంటే ఇదిగో సుమా జాగ్రత్త, నిమిషం మాత్రం నిన్ను విసర్జించాను కానీ నీడల కృప చూపుతూ మరలా ఏం చేస్తున్నాను, సమకూర్చుతున్నాను. ఎంత గొప్ప దేవుడు కదా. మన దోష శిక్ష ఒకవేళ మన తల్లిదండ్రులు లేక మనం చేసిన దోషం మన నెత్తి మీద ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేయాలి? క్షమాపణ. ప్రభువా నేను చేసిన తప్పు, ఏం తప్పు అని నువ్వు రివర్స్ అవ్వమాట. నువ్వు రివర్స్ అయినంత కాలం ఏమవుతుంది? నీకే ఎక్కువ నష్టం, అంతేనా? దేవునికా నష్టం. అఫ్కోర్స్ దేవుడు బాధపడతాడు, కానీ నువ్వు రివర్స్ అయిన కొద్దీ నీకు ఎక్కువ దెబ్బలు దేవుడు. అందరు చేయట్లేదా? అందరూ XYZ తింటున్నారు. తింటావా? బుద్ధి ఉంది కానీ గడ్డి తింటాడు నువ్వు అంటే ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్త. ఇంకో మాట చూద్దామా? 3వ అధ్యాయం తీయండి సార్. అందులోనే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31 వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31 వచనం చూద్దాం. చూస్తావా ఎవరన్నా? ప్రభువు సర్వకాలము విడనాడడు. గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభు సర్వకాలం విడనాడడు. చదువుమా. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఎంత మంచి మాట్లాడండి. ఏమన్నాడు? మరి చదువుదాం. ప్రభువు ఎప్పుడు సర్వకాలం విడనాడడు. ఆయన బాధ పెట్టినను అది అండర్లైన్ చేయండి. ఆ లైన్ మాత్రం అండర్లైన్ చేయండి. 31 to 33. హృదయపూర్వకముగా వావ్, సూపర్ డూపర్ వాక్యం అండి అసలు కదా. ఆయన బాధ పెట్టినను ఏమన్నాడు? తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడు. హృదయపూర్వకంగా అంటే దేవుడు శిక్షించడం ఎట్లా శిక్షించాడంట? హార్ట్ఫుల్గా కాదు, ఎట్లా హార్ట్ లేకుండా చేస్తాడు. అదేంటది? చూడు, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను. ఇంగ్లీష్ చదవమా? 32 సారీ 31 ఫర్ ద లార్డ్ విల్ నాట్ cast off forever. Though he causes grief, yet he will show compassion according to the multitude of his mercies. According to his multitude of mercies. He does not afflict willingly. But he does not afflict willingly. దేవుడు మనస్ఫూర్తిగా ఒక మనిషిని కొట్టాడంటే ఏమవుతాడు? అయ్యా మనకు తిరిగే ఉండదు అనమాట. కానీ ఎట్లా కొడతాడంట? కొడతాడు కానీ తప్పు అయితే కొడతాడు కానీ మనస్ఫూర్తిగా కొట్టాడంట. అదేదా? కొట్టాలి కాబట్టి శిక్షించాలి, అట్లా టైప్ ఉండదంట. అంతే కదా, మనస్ఫూర్తిగా శిక్షించాడంట. ఎంత మంచిది. ఆయన కలిసి మనం ఆరాధించాలి. రెండో సంగతి ఉంది. ఇంకోటికి వెళ్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. చూడు, కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చూస్తావా? కీర్తన 30వ అధ్యాయం 5వ వచనం చదువు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. అల్లులే అనో సరే. ఆయన కోపము ఎంత? నిమిషం మాత్రం ఉండును. ఆయన దయ. కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఆయన నిమిషంలో కోపం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది తెలుసా? ఎంత ఎఫెక్ట్? నిమిషం అంటే 60 సెకండ్స్. ఒక్కోసారి భూకంపాలు వస్తాయి కదా, అది దేవుని కోపం. ఎంత టైం వస్తుంది చెప్పండి? భూకంపం గంట వస్తుందా? సెకండ్స్, 5, 6, 10 సెకండ్స్ వచ్చేది కదా. అంటే నువ్వు 1 to 3 10 లెక్క పెడితే అది 10 సెకండ్లు అవుతుంది. 1 to 3 6 లెక్క పెడితే 6 సెకండ్స్ అవుతుంది. ఆ భూకంపం 10 సెకండ్లు వస్తే ఏముంది? మొత్తం బిల్డింగ్లు అన్నీ జనాలు చచ్చిపోతారు.
కొన్ని శవాలు అయితే దొరకనే దొరకవు. ఆయన కోపం ఎంతంట నిమిషం మాత్రం, అయితే దయ ఆయుష్కాలం. ఆ తీవ్రత, దేవుని యొక్క కోపం యొక్క తీవ్రత చాలా, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా భయంకరంగా ఉంటాయండి కదా. ప్రభు అప్పుడప్పుడు హైదరాబాద్ మీద కోపం చూపిస్తాడా లేదా కదా. చూడండి మీరు మీరు ఎక్కడో కొడతాడంటే ఇక్కడికి ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఎక్కడో కొడతాడు, భారతదేశం షేక్ అయిపోద్ది వాడు, అవునా కదా. ఎందుకు గాడ్ ఈజ్ రియల్లీ నాట్ హ్యాపీ అబౌట్ అవర్ థింగ్స్ అన్నమాట. అయినా సరే ఎంత ఒక ఆయన కోపము చదువుమా, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిల్చున్నది కదా. చదువు. సాయంకాలం మందు ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును కదా. చూడు దేవుడు అంట మన పరిస్థితులన్నీ మార్చగలదు. ఆయన కోపం, ఆయా పరిస్థితులు బట్టి మన మీద కోపం వచ్చేస్తుంది దేవునికి. మనం చేసే పనులను బట్టి, మన అనే మాటలను బట్టి, సంగతులను బట్టి కోపం వస్తుంది. అయితే ఎంత అంట నిమిషం మాత్రం. నేను అనుకుంటే ఆ నిమిషం చాలు, నిమిషం చాలండి, 30 seconds కదా. మనం ఎంత గలీజ్ అయిపోతామంటే. కానీ ఆయన దయ ఏంటంటే నా మీద ఆయుష్కాలం అంతా అందించాడు. ఆయన దగ్గరకు వచ్చేవాడికి ఆయన దయ ఏంటంట, దయ అంటే కైండ్నెస్ చూపిస్తాడు, కృప చూపిస్తాడు, కృప చూపించేవాడు కదండి, అవునా కదా. దేవుడు తన పాపం బట్టి మనుషులు కొడుతున్నాడు, కానీ తన దయ చొప్పున ఏం చేస్తున్నాడు, వాళ్ళని కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు కదా. ఆయుష్కాలం అంతా రకరకాల జబ్బులు ఉన్నాయండి ఈ లోకంలో, కానీ అదే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, కుట్టిన దేవుడే ఆయనే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏంటిది? మెడిసిన్. నేను మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడంతా అవన్నీ దేవుని కృపనే. ఏంటి ఆ మెడిసిన్స్ అంతా దేవుని కృపనే. మీరు చూడు, మనం మాట పాడాడు చూడు, 30 వచ్చినాం. ఆయన కోపము ఇంగ్లీష్ చదువు. ఆయన ఫర్ హిస్ యాంగర్ ఈజ్ బట్ ఫర్ ఎ మూమెంట్. Weeping may endure for a night, but joy comes in the morning. కదా. చూడు దేవుడు రకరకాలుగా దేవుడు మన ఎడల తన జాలి చూపిస్తాడు. సో మెడికల్ షాపులన్నీ ఏంటి, ఆ మందులన్నీ దేవుని కృపనే. ఎంతమంది నిజంగా అర్థమైంది కదా. ఎందుకు ఆ రోగాలన్నీ మనకు దేవుడు ఇచ్చినాడు, కానీ రెమెడీ ఆయనే ఇచ్చాడు. హలో, డాక్టర్ కాదు, డాక్టర్ జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆ మెడిసిన్స్ అన్నీ మనకోసమే దేవుడు ఇచ్చే కృపలు, ఆయా జబ్బుల కోసం, అంతేనే కదా. అంతే. కొంతమంది మరీ ఓవర్ స్పిరిచువల్ అయిపోయి నో మేము మెడిసినే వేసుకోవాలి అంటే, నువ్వు దేవుని కృపను ఏం చేస్తున్నావు, వద్దంటున్నావు. చాలు మాకు ఇదే, చచ్చిపో. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎట్లనే బోధిస్తాడు, సిలోన్ ఇదని ఏంటది ఎందుకు వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, మెడిసిన్స్ వాడొద్దును, దేవుడే నేను ఏం చేస్తాడు. అయితే ఒక అబ్బాయి, ఒక 10th class అబ్బాయికి జాండీస్ వచ్చిందట. జాండీస్ అంటే తెలుసా, కామెర్లు వస్తే అయ్యగారు ప్రార్థన చేయమంటే చేస్తానమ్మా, దేవుడు హీల్ చేస్తా అన్నాడు. మంచిగా అయితే మరి డాక్టర్ తీసుకొస్తా, దేవుడిని శోధించొద్దు మనం, వద్దొద్దు అన్నారు. ఏమంటే ఆయన పాపం ఆ కుర్రోడు ఏమీ చేయకుండా, మెడిసిన్ ఏం తీసుకోకుండా, మీకు తెలుసా జాండీస్ మందు ఉందా, ఉంది. ఏమండి మందు, మన ఈ మెడిసిన్ కన్నా కూడా చెట్లు వేస్తారు దాంట్లో హీలింగ్. వీళ్ళు అది లేదు ఇది లేదు గట్ల ఆపేవాడు. కొన్ని రోజులు అయిన తర్వాత 15 రోజులు 10 రోజుల తర్వాత మనిషి ఉబ్బినాడు అన్నమాట. ఇంత ఎందుకు, కడుపులోకి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అనమాట కదా. అండ్ అప్పుడు డాక్టర్ తీసుకెళ్తే ఆయన అన్నాడు, డాక్టర్ కాదు సారీ, ఈ దగ్గరికి వెళ్తే ఏం కాదమ్మా డాక్టరు, దేవుడు ఏం చేస్తాడు, హీల్ చేస్తాడు. రాత్రే మాట్లాడాడు దేవుడు అన్నాడు. ఇక దేవుడికి ఇదే పనేరా బాబు, నీ వెనకాల తిరగడం, రాత్రి పగలు నీతో మాట్లాడుతా కూర్చుంటాం, మాట్లాడతాడు దేవుడు, అది కాదు కదా. ఏమంటే అది ఉబ్బిపోయి ఒకరోజు వాడు డమాన్ని చచ్చిపోయాడు, ప్రాణం పోయింది. మా దగ్గర ఏం తెలుసా బైబిల్లో, నీ దేవుడిని యెహోవాను శోధించవలదను, డు నాట్ టెస్ట్ గాడ్ అన్నదాన్ని. నువ్వు టెస్ట్ చేయవు దేవుడు కదా. ఆయన నీకు మెడిసిన్ ఇచ్చాడు, దాని డాక్టర్ ద్వారా నీకు ఇచ్చింది ఏం చేయాలి, నువ్వు వేసుకో. ఆయన టెస్ట్ చేయదు, వెళ్ళిపోద్దా ఏం చేయదు కదా. ఆయన టెస్టింగ్ చేయడం కాదు, వాళ్ళు టెస్ట్ చేసి ఆ మందులన్నీ అక్కడ పెడతారు. నువ్వేం చేయాలి, దాన్ని విశ్వాసంతో తీసుకోవాలి, హ్యాపీగా ఉండి అంతే. సో ప్రతి మెడిసిన్ ఒక గ్రేస్ అండి, నన్ను అడిగితే, అవునా కదా. ప్రతి మెడిసిన్ ఒక గ్రేస్ వేసుకో,
నాకు డాక్టర్ ఒకసారి ప్రిస్క్రైబ్ చేశాడు, బాబు ఈ మెడిసిన్ బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ నీ జీవితాంతం వేసుకోండి ప్రయోజనాలు అనుకున్నా. ఎందుకు ఆయన కృప నా మీద ఆయుష్కాలం అంతా నిలుస్తుందంట. ఆయుష్కాలం అంటే ఎంత, పోయే వరకు అల్లెలుగా అనుకున్నాను మేడం. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్నెన్నో రకాల మెడిసిన్స్ అన్నీ మారిపోయినాయి కదా. ఒకటే దానికి ఆర్ఎండ్కి రెండు చేసి ఏదో చేస్తుంటారు. వేసుకుంటూనే ఉండాలి అన్నాడు. వెరీ గుడ్. మనం ఎక్కువగా రెచ్చిపోకుండా దేవుడు ఏం చేస్తాడు, ఈ కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాడు అన్నమాట. ఆయన కృప ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, తర్వాత ఆయన కృప ఆయుష్కారవంతులు కదా. ఎక్సడస్ తీయండి ఒకసారి. ఎక్సడస్ అంటే నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం 5వ వచనం చూడు ఏం చెప్తుందో. 33:5 చదువుమా. చదవండి. కాబట్టి ఇశ్రాయేలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసి అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమును పేరు పెట్టారు. సో దేవుడు అన్నాడు, అది నేను నిమిషం ఒక్క నిమిషం మీది మధ్యకు వస్తే ఏమవుద్దంతా అంతా కాలిపోద్ది, జాగ్రత్తలు. పరిశుద్ధుడైన దేవుడు కదా, హోలీ గాడ్. అండ్ హౌ కెన్ పాపం చీకటి ఉంటాను వీల్లేదు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడు. సంఖ్యాకాండం నంబర్స్ చాప్టర్ 16 16వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 21వ వచనం చూస్తావా. 16:21. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవుడు. ఇంతకు ఎవరి సంగతో తెలుసా, అది కోరాహు అనేవాడి సంగతి కదా. క్షణంలో నేను క్షణాలు చేస్తాను. వాడు ఏం చేశాడు అంటే మీకు తెలుసా, కోరాహు అన్నాడు ఏం చేస్తాడు మోషే మీద అగేన్స్ట్గా ఒక గుంపు లేవనెత్తాడు అన్నమాట. ఒక 200 మందిని పోగు చేసుకొని, మోషే ఒక్కడే ప్రవర్తన, నువ్వు పెద్ద లీడర్వా, నువ్వు సెల్ఫ్ స్టైల్ లీడర్, అది ఇదని తిరగబడతాడు అన్నమాట. మోషే ఆహారం ఏమంటారు, బాబు దండం పెడతా, నాకు అవన్నీ మాట్లాడకు, దేవుడు వింటున్నాడు అన్న. వినని అని రివర్స్ అయిపోతాడు. అప్పుడు దేవుడు ఇంటర్వ్యూ అవుతాడు. ఇగో నువ్వు వెళ్ళిపో, పక్కకి వెళ్ళిపో, నేను ఏం చేస్తాను, వాడిని ఏం చేస్తాను, క్షణంలో నాశనం చేస్తాను అని చెప్పి దేవుడు ముగించగానండి భూమి ఏం చేస్తుంది తెలుసు. చూడండి, ఇక్కడ భూమి ఇట్లా ఓపెన్ అయిపోద్దాం, ఇట్లా ఓపెన్ అయిపోద్ది భూమి. ఇట్లా భూమి తన నోరు తెరిచి వానికి కలిగిన ఎన్నో వచ్చినాం అది 16:30లోనా. భూమి తన నోరు తెరిచి అక్కడ మింగివేసాను. అంత అదా నోరు తినటం అంటే ఓపెన్ అయిపోయింది అన్నమాట. అందరు పడిపోయారు. వారును వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మింగివేసెను, వారి సమాజంలో ఉండకుండా నశించారు కదా. కారణం ఏంటంటే తిరగబడ్డారు అన్నమాట. దేవుడు వాళ్ళకి ఇచ్చిన పొజిషన్ని కాకుండా ఇంకేం కావాలి, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలి కదా. అది ఈ సత్యాన్ని, ఈ సంగతిని బట్టి దేవుడు ఒక్క నిమిషం వాళ్ళ కోపం చూపించాడు. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం. ఆయనకు లోబడితే ఆయన కృప మన ఎడల విస్తరింప చేయగల దేవుడు అండి. ఏమండి. ఇంకో లాస్ట్కి వచ్చేద్దాం. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ కూడా ఒక నిమిషంలో ఏం చేస్తాడు చూడు. 4:5 లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం చదువు. అప్పుడు అపవాది ఎంత ఒక్క నిమిషంలో భూలోక రాజ్యాలని చూపించాడంట. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. ఏంటండి ఎవరి సంగతి ఇది? అపవాదంగా శాతానుగా ఎవరిని ఏసైని తీసుకొని
ఈ లోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో చూపించాడు. ఇట్లా చూపించి ఏం చేశాడు? వాటి మహిమంతా చూపించాడు, వాటి గ్లోరీ అంతా చూపించి బాబు నాకుంది దీని అధికారం. అవునా? వాడికి ఎవడిచ్చాడు అధికారం? ఎవడిచ్చాడు అధికారం? మనిషికి ఇచ్చాడు దేవుడు అధికారం, కానీ మనిషిని మోసం చేసి వాడు లాక్కున్నాడు. అంతే కదా? మనిషికి ఇచ్చాడు దేవుడు అధికారం, కానీ మనిషికి మోసం చేసి ఏం చేశాడు? లాక్కున్నాడు. ఇప్పుడే ఉన్నాడు నాది అంటున్నాడు. అతసం అల్లుడు దానం చేశాడు టైప్లో ఉంటున్నాడు కదా? అవునా కదా? లాక్కున్నాడు. ఇదిగో ఇవన్నీ నీకు ఇస్తా, ఏం చేయి? జస్ట్ వర్షిప్ మీ అన్నాడు. అట్లా ఒక్క నిమిషంలో ఏం చేశాడు? దానిలో తెలుగులో సామెత అరచేతిలో వైకుంఠం అన్నాడు దాన్ని. ఇట్లా ఒక్క నిమిషం. కొంతమంది భలేగా ఉంటారు, దిట్టలు ఇందులో తెలుసా? అరచేతిలో వైకుంఠం చూసా. బ్రదర్ నువ్వు ఏం లేదు, ఒక 20,000 కట్టు, నెక్స్ట్ మంత్కి నీకు 40,000 వస్తాయి అంటాడు. ఇట్లా అంటాడు. అరచేతిలో వైకుంఠం. వైకుంఠం తెలుసా? వైకుంఠం అంటే ఏంటి? పరలోకం. ఈడు కూడా ఇట్లా చూపించి ఏం చేశాడు యేసయ్య? ఏం లేదు బాబు, నన్ను ఏం చేయి? మొక్కు, నన్ను మొక్కు, లేక వర్షిప్ మీ, దెన్ ఇవన్నీ నీకే ఇచ్చేస్తా అని ఎవరితో అడిగాడు? దేవుణ్ణి పోయి అడిగాడు. ఎంత దమ్ముడనరా బాబు నీకు! అసలు నిత్యం ఆరాధించబడుతున్న దేవుడు, కోట్లాన దేవదూతలు ఆరాధించేటువంటి ఆ పరిస్థితి, మండుచున్న అగ్ని మధ్యలో ఉన్న దేవుడు ఆయన దగ్గర పోయి ఏమంటాడు? ఇవన్నీ నీకు ఇస్తా, నన్ను వర్షిప్ చేయమంటాడు కదా? వాడు ఎంత ఊహించుకున్నాడు, ఏం లేదు నాకు పడిపోతాడు అనుకున్నాడు అనమాట కదా? అంటే ఈరోజు కూడా చాలామంది మనలో కూడా ఆడు చేసే పనులు ఇదే. ఏంటి ఏంటి ఏం లే బాబు, నీకు నేను ఎక్స్ట్రా మనీ ఇస్తా. హలో విని, ఇక్కడ ఎక్స్ట్రా మనీ ఇస్తా, ఆరాధనకి వెళ్ళి నిద్రపోయో ఏదో ఊగే వచ్చే నా దగ్గరికి వెళ్ళి మళ్ళీ జాబ్ చేసుకో. నువ్వు మనసు మాత్రం అక్కడ పెట్టకు, జస్ట్ ఏం చేయను, కూర్చొని వచ్చాయి కదా? ఈరోజు కూడా డెవిల్ చాలామందిని ఏం చేస్తాను ఇట్లాగే, నువ్వు వర్షిప్ మీ, నన్ను ఆరాధించు కదా? మీరు చూడండి, నేను ఒకసారి ఒక ఈ సెంటర్కి వెళ్ళా. ఏంటంటే వర్క్షాప్కి వెళ్ళా. వర్క్షాప్కి వెళ్తే అక్కడ ఒక బోర్డు రాసి వినండి జాగ్రత్తగా, వర్క్ ఈజ్ వర్షిప్ అని. ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటే అర్థమైంది, పనియే కాదు, పనియే ఆరాధన, పనియే ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే నువ్వు పని చేస్తావు, అదేంటిది తెలుగులో మాట్లాడేది? మానవ సేవే మాధవుడు అంటే దేవుడు. ఇది సేటన్ యొక్క ఫిలాసఫీ అనమాట. వర్క్ ఈజ్, నువ్వు పని చేస్తావు, అదేంటి? వర్షిప్. వర్క్ ఈజ్ వర్షిప్ ఆర్ మానవ సేవే మాధవ సేవ కదా? ఇది డెవిల్ యొక్క ఫిలాసఫీ అనమాట. నువ్వు నువ్వు ప్రత్యక్ష అక్కడ పోయి వర్షిప్ చేయని అవసరం లేదు. నువ్వేం చేయి, నువ్వు పని చేస్తూ ఉండు, అదేంటి? ఈక్వల్ టు వర్షిప్. మానవుని సేవ చేయ, అది ఇది గుడ్డివాడు కాదు, అదేంటి? అది కూడా హ్యూమన్ ఫిలాసఫీ అనమాట, లేక హ్యూమనిస్టిక్ ఫిలాసఫీ కదా? కాదు దేవుని ఆరాధన రిప్లేస్ చేసే ప్రతిదీ కూడా అది విగ్రహం తెలుసా? నిజమైన దేవుని ఆరాధన చేసే ప్రతి ఆ స్థానాన్ని, ఆ ఆరాధన రిప్లేస్ చేసే ప్రతిదీ కూడా ఏంటంటే అది విగ్రహమే, ఐడల్ వర్షిప్ అన్నమాట. అది ఏదైనా కానీ ప్రభువుని ఆరాధన చేసే ఆ టైం కానీ, ఏమంటారు, ఆ కమిట్మెంట్ కానీ, అది వేరే ఒకరికి ఎవరికైనా ఇచ్చావంటే నువ్వేం చేస్తున్నావు? ఇండైరెక్ట్గా విగ్రహారాధన చేస్తున్నావు. ఇప్పుడు కూడా జరుగుతుంది అన్నమాట కదండి. చాలామంది ఓటీ అని డ్యూటీ అని ఏదో చేసి నిజ దేవుడిని ఏం చేస్తారు? రేపు వెళ్దాం, రేపు సండే, ఇంకా నెక్స్ట్ సండే వెళ్దాం. వాడికి కావాల్సింది అది. నిజం తలకెత్తండి. సేటన్కి కూడా ఆరాధన అవసరం, జాగ్రత్త వినండి. అందుకని కరెక్ట్గా చర్చకు వచ్చే టైంలో భార్యాభర్తలు గొడవ వద్దు. అయిందా? అప్పుడేమంటాడు? కూట్లాడుకొని వాదించి వాదనలే. వీళ్ళకి నల్ల డ్రెస్ లేని లాయర్లు వీళ్ళు ఇంట్లో వాదించి నేను చర్చకు పోను అంటాడు ఆయన. నువ్వు పోతే నేను పోను అంటాడు. డెవిల్కి అదే కావాలి. ఎవరు పోవాలి? ఇద్దరు పోవద్దు,
కొంచెం అలిగి పండుకుంటారు, అలిగి కూర్చుంటారు. మాంసం తెమ్మంటావా అంటాడు. ఏదో ఒకటి తెప్పా అంటది. ఈమెకు కూడా చల్లగా అవుతుంది కదా, ఎంతసేపు అన్నాడు కోపం చల్లగా అవుతుంది. అందుట్లో ఈ వాతావరణం ఇంకా చల్లగా అవుతుంది. ఏదో ఒకటి తెప్పా అంటది. వెళ్ళి తెచ్చుకొస్తాడు, అన్నం వండుతుంది అంటాడు. దేవుడికి ఏం కావాలి? చికెన్ తిను, మనిషిని తిను, ఏమన్నా తిను, దేవుడిని ఆరాధించాడు. ఆరాధన నాకే. ఆ టైం కొంతమందిని అట్లా మోసం చేసి లాగేసుకుంటాడు అంతే. కొంతమందికి ఆదివారం జబ్బులు వస్తాయి, కొన్ని ఆదివారమే నడుము నొప్పి, ఆదివారమే కడుపులు నొప్పి, ఆదివారమే హెడ్ఏక్, సోమవారం టు శనివారం ఎట్లుంటారు జింకా ఎగురుతారు అన్నాడు. సాడే నైట్ అవును, చెవులు గలవాడు వినును కాక. సండే అది కరెక్ట్. అది సండే అది ఎంతో ఒక షెడ్యూల్ ప్రకారం ఇస్తాడు. అది సండే 1 o'clock వెళ్ళిపోద్ది, ఎందుకంటే అప్పటికి ఆరాధన. ఇంకోటి తెలుసా, ఇంకోటి భలే ఈ మధ్యలో డెవిల్ ఏం చేస్తాడంటే, మరి రేపు అడుగుతాడు. ఆయన ఊరుకోడు కదా, ఆ పాస్టర్ అసలే అడుగుతాడు, ఏమైందామని. ఏం లేదు, కొన్ని కనబడని జబ్బులు మనకు ఉన్నాయి, లిస్టులు ఉంటాయి కొన్ని. తల తిప్పుడు, కళ్ళు, అంకుల్ కడుపులు నొప్పి, అంకుల్ చక్కెర వస్తుంది అంటాడు. చక్కెర వస్తే ఒక సంచి పట్టుకో. ఆ చక్కెర కాదు అంకుల్, ఇట్లా కళ్ళు ఇవి తిరుగుతూ ఉన్నాయండి, కళ్ళు ఫ్యాన్ మాదిరి. తర్వాత ఇంకా నొప్పి ఉంది, ఏంటది కడుపులు నొప్పి, ఇంకా ఇంకో నడుము, ఇంకేది నొప్పి, కాళ్ళు పట్టేసుకున్నాయి. ఎవరు పట్టేసుకున్నారు? నీ కాళ్ళు నువ్వు పట్టుకున్నావా? ఇవన్నీ ఏంటో తెలుసు అంటే, సేటన్ ఏం చేస్తాడంటే నిన్ను ఎక్కడికి డైవర్ట్ చేయడానికి, నిజ దేవుణ్ణి ఆరాధించడానికి. కొంతమంది జీవితాంతం మోసపోతుంటారు. అరే ఇవాళ సుస్తుగా ఉంది పోయి, ఎట్లనే ఉంది కడుపులా, నిన్న మధ్యాహ్నం తిన్నా మంచిగా పీకల దాకా, ఇవాళ అట్లనే ఉంటుంది బాడీ అంతా. చూస్తుంది ఎందుకు అరగదు అది. ఎందుకంటే సాటర్డే బాగా ఫ్యాటీ ఫుడ్ తిన్నాం అనుకోండి, నాన్ వెజ్, సండేకి జర దాన్ని ఏముంటుంది, మనకు ఒక మబ్బుగా ఉంటుంది. మనం ఒక ఎక్సర్సైజ్ లేదు, వాకింగ్ లేదు, టాకింగ్ లేదు కదా, ఈ మన బాడీ ఏమవుతుందంటే కొంతసేపు బజ్జుకో అంటుంది అనమాట. చూసావా, ఈ లోక సామ్రాజ్యాలన్నీ చూపించి, మహిమంతా చూపించి, నన్ను మొక్కుము, ఇవన్నీ నీకు ఇస్తాను అనమాట. సైటన్ నిజ దేవుని ఆరాధించకుండా సైటన్ నీకు ఎన్ని ఆఫర్ చేస్తాడు తెలుసా? ఓవర్ టైం ఆఫర్ చేస్తాడు, ఎక్కువ ఎక్స్ట్రా పేమెంట్ ఆఫర్ చేస్తాడు, ఎక్కువ ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తాడు, ఎన్ని ఆఫర్ చేస్తాడు. మోసపోవద్దు. ఆరాధనే ఈ లోక సంబంధాలన్నీ వేరే కదండి. చాలాసార్లు మోసపోతాడు. కరెక్ట్గా అప్పుడే గొడవ చూడండి, పిల్లవాడి కోసము, లేదా పిల్ల కోసం, లేకపోతే అప్పుడే, లేకపోతే ఎవడో బాంబడిగా తలకాయ మాసినవాడు తిరుగుతుంటాడు ఒక గాలిలో. వాడు పని పాట లేనివాడు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుంటాడు. వాడు వస్తాడు, బాగున్నావా అని. ఏమండి మా తమ్ముడు వచ్చాడు, మటన్ చేస్తారా? నేను తెచ్చుకున్నాను. అదే మీ ఇంటోళ్ళకి వస్తే, మీ ఇంటోళ్ళు వస్తే వెళ్ళి కూర్చో ఆడ మటన్ షాప్లో, లేక చికెన్ అని ఒక బాంబు వదులు. అది దాన్ని ఏమంటారంటే నిష్ఠూరం అనే బాంబు ఉంటుంది. నిష్ఠూరం అనే బాంబు, నిష్ఠూరం అంట దాని పేరు, బాంబు పేరేంటి నిష్ఠూరం అనే బాంబు అని పోతాడు. చచ్చి టైం పోతుంది, ఇంకేం పోతుంది చాలు. అక్కడ మంచిగా ఉండదు. ఇది చేసే అన్ని సన్యాసి పనులు. లేట్ వస్తే ఎవరిని అడుగుతాడు, అదొక పెద్ద ఫాల్స్ ప్రిస్టేజ్ అన్నట్టు. అది ఎవడు అడగడు నిన్ను కదా, నీకు నువ్వే నీ మనస్సాక్షి ఏం చేస్తుంటుంది, బుద్ధిలే ఇది లేట్ వచ్చినా అంటుంది. చూసా, అపవాది ఒక లోకమాయమంతా ఒక నిమిషంలో చూపించాడు నన్ను మొక్కుము, ఇవన్నీ ఏం చేస్తాను నీకు ఇచ్చేస్తాను. చూసావా, నీవు ఆరాధన రిప్లేస్ చేస్తున్నాయేమో, దేవుని సహవాసాన్ని రిప్లేస్ చేస్తున్నావు. నీ హృదయంలో జీవితం ఏదో విగ్రహాలను పట్టి నేను ఏం చేస్తుంది, లాగుతుంది. అది జాబే కానీ, డబ్బే కానీ, హోదానే కానీ, ఇది ఏం చేస్తుంది ఏంటంటే లాగేస్తున్నావు. నీకు అర్థం కావట్లేదు అది కదా. సాటన్ స్ట్రాటజీ అదే స్ట్రాటజీ. చాలామంది చర్చికి రారు కదా, ఇప్పుడే మంచి ఇప్పుడు ఈ టైంలో అసలు రారు. ఎందుకు? సండే కొంతమంది ఎంత డెడికేటెడ్ అంటే, సండే మనం ఏం చేద్దాం పోయి ఇల్లు లేదు దుమ్ముదులు, అది అది ఎవరిదాన్ని బూజు, అసలు వీడి బూజు దులపాలి బాగా. అప్పుడే పెయింటింగ్ మొదలెడతాడు.
ఇల్లు అంతా సంవత్సరం అంతా గలీజ్ మన ఎంసీహెచ్ క్వార్టర్ దీనిలాగా ఉంటుంది. తర్వాత ఇల్లు అప్పుడు మొదలెడతారు ఏం చేద్దామని. చూడు నేనెంత మోసం చేస్తున్నాడు డెవిల్, నిన్నెంత డైవర్ట్ చేస్తున్నాడు డెవిల్. అంటే నీకు సరైన కమిట్మెంట్ లేదని నాకు అర్థమవుతుంది. సరైన కమిట్మెంట్ ఉన్నాడు ఏం చేస్తాడు, ఇవన్నీ తర్వాత చూసుకుని పదా అంటాడు. భార్య అందనుకో నేను రానని, నేను రాకపోతే నేను పోతున్నా దేవుని ఆరాధిస్తాను. ఒక లీడర్ ఏమంటాడు, మర్యాదగా రా, వచ్చిన తర్వాత చూసుకుందామని. ఒక లీడర్ ఏం చేయాలంటే, నువ్వు ఇంట్లో లీడర్ కదా, ఇంట్లో లీడరా మగవాళ్ళు ఫాలోవరా, పేరుకు మాత్రం లీడరా. కొంతమంది పేరుకు మాత్రం లీడర్, అసలు లీడర్ ఎవరు, మేడమే. అడిగి చెప్తాను, భయమును వణుకును షేకును అవుతుంటుంది అంట లోపల. భయం పడిపోక ఏం చేయదు. సో ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు లీడర్, స్పిరిచువల్ లీడర్, నీ హోమ్లో లీడర్ ఎవరు, నువ్వే. నీ కుటుంబాన్ని ఏం చేయాలి, నువ్వు నడిపించాలి. ఆ మాట వినకపోతే మొదటి నుంచి ఏం చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా, మంచిగా మాట్లాడే అమ్మాయితో. అమ్మ ఫస్ట్ మన ప్రయారిటీ దేవుని మందిరం, దేవుడు, ఆ తర్వాత నెక్స్ట్ అండి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానండి. ఇవన్నీ వెతకండి దేవుడు అట్లనే, ఫస్ట్ గాడ్ దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇట్. ట్రైన్లో ఇంజన్ ముందు ఉంటుందా వెనకాల ఉంటుందా, వెనకాల పెట్టి ముందు నెట్టాడు ఆడు. ఇంజిన్ ఎక్కడ ఉంటుంది, ఆయన ముందు ఉంటేనే కరెక్ట్గా నడిస్తేనే పెట్టాలన్నీ. ఏమైతే నీ పిల్లలు కూడా అంతే, సరిగ్గా ఫాలో అయితే ఫాలో అవ్వాలంటే నువ్వు నీ భార్య ఏం చేయాలి, కరెక్ట్ ట్రాక్లో నడవాలి, దేవుని ట్రాక్లో నడవాలి కదండి. ఇంకో మాట చూద్దాం, లూకాసు వార్త చూడసారి, లూకాసు వార్త 4:6-8 చదువు, 4:8 చదువు. అందుకేసు చూడండి, ప్రభు ఇచ్చిన ఆన్సర్ చూడండి. అందుకేసు నీ దేవుడైన ప్రభువును మొక్కి మాత్రమే దగ్గర అండర్లైన్ చేయమా, ఆయనను మాత్రమే వానికి అన్నాడు కదా, వారికి అన్నాడా, మర్యాద కూడా ఇవ్వట్లే బైబిల్ ఆయన. ఎవరికి మనం వాడిని ఏమండి అనకూడదు, వాడిని ఎవరిని, వానికి ఏమన్నాడు, ఆయనను మాత్రమే అండర్లైన్ చేయి. మాత్రమే అంటే ఆరాధన ఆయనకు ఒక్కడికే ఇంకెక్కడ ఇవ్వదు. ఏమండి ఉద్యోగం కొంతమందికి భలే ఏమైపోతుంది, అది ఒక విగ్రహారాధన అయిపోయింది. నీ సండేని, నీ టైంని, నీ ఎనర్జీని, నీ డబ్బుని అది ఏం చేస్తుంటాడు, దాని నుంచి బయటపడవా, ప్రభు కృపను అడుగు ప్రభా, దీని నుంచి నేను బయటపడా ప్రభా కదా, నాకు ముఖ్యమైన ఇవి కాదు ప్రభా, నాకు ఇవి అసలు అనవసరం ప్రభా. ఇవన్నీ అంటే మనం పొట్ట కోసం ఏం చేయాలి, జాబ్ చేయాలి అంతేనా, జాబ్ కోసం పొట్టనా, ఏది ఉల్టా అవుతుంది కదా కొన్ని రోజుల్లో. దేనికోసం, ఎందుకోసం జాబ్ చేస్తున్నావు, పొట్ట కోసం సరే అంతేనా, ఇదే దేవుడా, కొంతమంది ఇదే దేవుడు. నా రాంగ్ రూట్లో ఉన్నాను. యెషయా గ్రంథం 42:8 చూద్దామా. యెషయా గ్రంథం 42:8 చూడమ్మా. యెషయా గ్రంథం 42:8, ఐజయా చాప్టర్ 42:8 చదువు. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు అది మాట చూడు, నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయను. చూసావా, చూడు దేవుడు అన్నాడు, నాకు రావాల్సిన ఆరాధన విగ్రహాలు చెందనీయను. కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి, మేరీ మాత ఒక చిన్న బాబుని ఎత్తుకున్నది. మనం ఆ బాబు పెరిగి మనం ఏమవుతాం, ఆ బాబు పెరిగి పెద్దవాడై మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు, కొంతమంది ఆ బాబుని అట్టని పెట్టినారు, బేబీ జీసస్ అన్నాడు కదా. కొంతమంది ఇళ్ళల్లో అవి పెడతారు, క్రిబ్ అని పెడతారు కదా, క్రిబ్ అని పెడతారు. ఇంకా అక్కడే ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు మరి, నా హార్ట్లో ఉన్నాడు బాబు, నేను హృదయపూర్తిగా ఆరాధించాలి. బిబ్బు పెట్టినది మాత్రం ఏం కాదు, అదే ఆరాధన. కొంతమంది అదొక సోక్ కదా, లైట్లు పెట్టి స్మోక్ వదిలి గొర్రెలు బర్రెలు పెట్టి ఇదే పని అలాగే. ఏదో వీళ్ళు కనుక ఏదో కొలువు పెడతారు చూడు, నువ్వు అది పెట్టిన అవసరం లే కదా. చెందని దేనికి చెందని అని అంటాడు దేవుడు, ఆరాధన నాకే దేవుడికి స్తోత్రార్హుడు కదా, ఆరాధనకు యోగ్యుడు ఆయన మాత్రమేనండి.
ఇంకే వస్తువు కానీ మనిషి కానీ ఆరాధన యోగ్యత లేదు. పెద్దల్ని గౌరవిస్తాం, ఆరాధించాం. హలో, అంతేనా? పెద్దలు ఏం చేస్తాం? రెస్పెక్ట్ ఇస్తాం, అంతేగాని వర్షిప్ చేస్తావా? లేదు. వ్యక్తి పూజ ఎక్కువైపోయింది కదా ఈ మధ్య, అవునా కదా? మొన్న ఒక ఆమె చనిపోయింది సినిమా థియేటర్లో పోయి. ఏం సావరా బాబు, అందరు తొక్కేసారు అని. వాళ్ళ ఆయన అన్నాడు తొక్కుతా అన్నాడేమో, తొక్కేసారు. అయితే ఫూలిష్నెస్ చూడండి, ఆ అమ్మాయి ఎంత ఫూలిష్ ఉమెన్. వాళ్ళ కొడుకు అభిమాని అంట వాడు. ఈ పోరగాడంతా 5 సంవత్సరాలు ఆడికి అభిమాని అంటే ఎవడాడు? యాక్టర్. అంత మంచిగా పెంచింది అక్క. అభిమాని, ఆడ డ్యాన్సులు, ఆడిక్కిలీతలు, సైకిల్, హెయిర్ స్టైల్, అభిమానంతో వెళ్ళాడు. బెనిఫిట్ షో అంట అది. బ్లాగ్ ఎంతో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టిపోయినాడు. ఆ తోపులాట్లో ఏమైపోయిందండి చూసావా? చూడు, సేటన్ ఆరాధన నాకే వాటి రకరకాల రూపాలు ఇస్తాడు అన్నమాట. కొంతమంది వ్యక్తి పూజ చేస్తారు, సినిమా యాక్టర్లు వాళ్ళని దేవుడిగా చూసారా? మన ప్రజలు మరీ ఎర్రోళ్ళండి. ఆ పెద్ద ప్లైవుడ్తో కట్ చేసి దాని మీద పోస్తాడు పాలు లేకుండా పిల్లలు చచ్చిపోతున్నారా బజార్లో కదా? దాని మీద వస్తాడు పాలు. దేని మీద? ప్లైవుడ్, ఆ పోస్టర్ మీద. కింద నుంచి ఒకటి ఇటు అంటుంటాడు. మన ప్రజలు మళ్ళీ చదువుకున్నాడు ఇట్లాంటి సన్యాసాలు చేస్తాడు అన్నమాట కదా? నాయకులు అవి ఉంటే ప్లైవుడ్తో చేస్తాడు. ప్లైవుడ్ అది కదా, ఒక పోస్టర్, దాని మీద ఏం చేస్తాడు? పాలు పోస్తాడు. అక్కడ పిల్లలు ఏంటి, ఏదన్నా అనాథాశ్రయంకి వెళ్ళి ఒక 100 లీటర్ల పాలు పోపి, అది మంచిదే కదా? ఇదేం చేసుకుంటావు? ప్లైవుడ్ అంతా కింద పడి ఎవడ నెత్తి మీద పడుతుంది. అది కాదు, అది తడిసి ఆ ప్లైవుడ్ కింద ఎవడ నెత్తి మీద పడుతుంది. అర్థమైందా? ఎస్. ఇంకో మాట చూద్దామా? 95వ కీర్తన 6వ వచనం చూడమ్మా. 95వ కీర్తన 6వ వచనం చివరికి చూద్దాం. విల్ ప్రే. చూడమ్మా, 95వ కీర్తన 6వ వచనం. 95:6. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలం. రండి నమస్కారం చేసి సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరిల్లుదును. చూసారా? ఆరాధన ఎవరికి? ఆయనకే ఆరాధన. రండి మనం ఆరాధిద్దాం అంటున్నాడు కదండి కీర్తనకారుడు. ఇన్వైట్ చేస్తాడు. సో అపవాది ఒక్క నిమిషం అన్నీ చూపించి, అన్ని ఫెసిలిటీస్ చూపించి, డబ్బు గివ్ అన్నీ చూపించి ఏం చేశాడు? నువ్వు నన్ను మొక్కు. ఇంకోటి ఆప్షన్ ఇచ్చావు, మొక్కుతావా? సరే మొక్కకపో, ఇంట్లో ఖాళీగా ఉండు చాలు. అటు పోవద్దు, ఇటు రాదు. వాళ్ళకి అది ఇష్టం అన్నమాట. నువ్వు ఖాళీగా ఉంటావు, నువ్వు అటు ఇటు కాకుండా ఉంటావు. ఆయనకేంటి? ఇష్టం. అటు కాకుండా ఇటు కాకుండా మెల్లిగా నేను కన్వర్ట్ చేసేస్తాడు. ఎందుకు ఎటో కట్ట పోవాలి మనిషి ఖాళీగా ఉండలేడు. వాడు ఫేక్ దన్నా అంటే ఫేక్ థింగ్స్ అన్నా పట్టుకోవాలి, రియల్ థింగ్స్ అన్నా పట్టుకోవాలి. సో ఫేక్ థింగ్స్ ఆఫర్ చేస్తాడు వాడు. సరే నువ్వు ఆరోజు నాకు చేయకు, కానీ వెళ్ళు దోస్తులతో తిరిగిరా. చూడు, వాళ్ళ క్యారమ్ బోర్డు కాంపిటీషన్ అవుతుంది, పోయిరా. చూడు, అందరూ పిక్నిక్ పోతున్నారు. నువ్వు కూడా పో, ఏం కాదు. 1 వీక్ పోకపోతే దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? పో. మా పాస్టర్ గారికి ఏం చెప్పాలంటారు మనసు, ఏదో ఒకటి చెప్తాం. దేవుడు అంకుల్ లేదు, ఆ ఊరికి పోయినా అక్కడనే ఆరాధించి వచ్చాను. కొంతమంది ఎంత భక్తులు చెప్తారు, అక్కడి నుంచి ఆరాధించి వచ్చాను. అయిపోయింది. ఎందుకు తెలుసా? ఎస్. నేను నాకు 3 సార్లు చెప్పాను. నెంబర్ 1 చెప్తావా? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. నిమిషం మాత్రం నిన్ను విశ్వసిస్తుంది కానీ విముఖుడనైతుంది కానీ ఆయన సమకూర్చు దేవుడు అంటున్నాడు. నేను కొద్ది సమయంలోనే ఎంతో నష్టపోయిన ఆ పరిస్థితులు ఇజ్రాయెల్లో చూస్తున్నామట కదా. నెంబర్ 2, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండను, ఆయన ఆయుష్కాలం. అలాంటి ఆయన కృప మనందరికీ దేవుడు ఇచ్చిన గాక. తర్వాత అపవాది ఏం చేశాడంట? నిమిషంలో అన్నీ చూపించి నన్ను ఒట్టి మొక్కు చాలు, యూ జస్ట్ వర్షిప్ మీ. నేనేం చేస్తా? నీకు కావాల్సిన ఈ రాజ్యం లోకంలో ఉన్నది అంతా నీకు ఇచ్చేస్తాను. అసలు ఉన్నదే ఆయనది కదా, ఆయనకే ఆఫర్ చేస్తున్నాడు అన్నాడు కదా. నిమిషం మాత్రం ఉండును,
కదండి దేవుడు మన విలికిట్లో మన స్పిరిచువల్ ఐస్ అండ్ ఇయర్స్ దేవుడు ఓపెన్ చేయను గాక. చిన్న ప్రార్థన చేద్దామా? అందరు తలలోంచండి, కళ్ళు మూసుకొని. మరి మన ఆత్మీయ దేవుడు, ఆత్మీయ తండ్రి దేవుడు మనకిచ్చిన యొక్క మాటలను మనందరం ఒకసారి పరిశీలన చేసుకొని ఒక నిమిషం మనల్ని మనం ఎక్కడో అంచనా వేసుకొని మనల్ని మనం ఎస్టిమేట్ చేసుకొని మరి లెట్స్ ఎగ్జామిన్ దేవునికి దగ్గర అవడానికి. అమ్మా, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? దేన్ని ఆరాధిస్తున్నావు? నీ ఆరాధనకి ఇక్కడ నీ దేవుడు ఏంటి? ప్రభువైన యేసేనా? ఆయన ఆరాధిస్తున్నావా నిజంగా? లేక నిజంగా ఆరాధిస్తున్నావా, లేక అటు ఇటుగా ఉన్నావా? ఒకసారి యోచన చేయి, నిన్ను పరీక్షించుకో. దేవుడు మనకు తన కృప ఇచ్చును గాక. ఎవరన్నా విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి, ఆ తర్వాత మనం ముగించుకుందాం.